నమస్తేనండి. అయితే ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాను నేను. ఎందుకంటే దాదాపుగా నవీన్ అన్నకి టికెట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఎక్కడి నుంచి వచ్చిండో అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను వరంగల్ నుంచి వచ్చానండి. వరంగల్ జిల్లా మాది. వరంగల్లో నా పేరు వరంగల్ భాషవే అంటారండి. నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అంటే మాకు బాగా ఇష్టము. అలాగే మా పెద్ద నవీన్ కానీ వెంకట్ కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను మూవీ ఆర్టిస్ట్ అండి. మూవీ ఆర్టిస్టు, మా మూవీ ఆర్టిస్టు, అలాగే తెలంగాణ ఫిలిం డిజిటల్ మన తెలుగు మా మూవీ ఆర్టిస్ట్ను, ప్రతి ఒక్కటి ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ నెంబర్ను వరంగల్లో. ఇక నేను మంచి అది ఓ పేరు. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్నకు టికెట్ వచ్చిన తర్వాత దాదాపుగా గెలిచినట్టే అనుకుంటున్నారు. మరి నిజంగా మెజారిటీ ప్రకారం గెలుస్తాడంటారా? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ బాధ అంతా ఏంటంటే తిరగకపోతే తప్పది కదా అనుకుంటున్నారు. ఆ మహాన్ బాబుడు రేవంత్ అన్న గారు నవీన్ అన్నకి ఎప్పుడైతే డిక్లేర్ చేసిండో చేసిన వెంటనే ఇక్కడ గెలిచినట్టే నవీన్ అన్న. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ యూనియన్ వచ్చినా, ఎవరికి వచ్చినా బాగా కష్టపడి ముందుండి శ్రీశైలం అన్న కానీ వాళ్ళ పిల్లలు కానీ ముందుండి పనులు చేసుకుంటూ అందరికీ సాయం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు ఈ పేరు ఉన్నది. అందుకనే రేవంత్ అన్న గారు కూడా ఆ మహాన్ బాబుడు ఫస్ట్ ఇక కాంగ్రెస్ మనకు లేదురా దేవుడా అనే టైంలో ఆ రేవంత్ అన్న, మామూలు రేవంత్ అన్న కాదు, రేవంత్ అన్న గారు ఆయన వచ్చినాక తర్వాత మనం కాంగ్రెస్ చూస్తున్నాం. మన స్టేట్లో నిజంగా కనుమరుగైపోయినటువంటి కాంగ్రెస్ను ఈరోజు మళ్ళీ మనం మా రేవంత్ అన్న ద్వారా చూస్తున్నాం. పక్కా నవీన్ అన్న గెలుస్తున్నాడు. ఇక దాంట్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న చూసి చేసుకోవడం ప్లస్ పాయింట్ అయిందంటారా? పక్కా అది నిజంగా కూడా ఇక్కడ ఎవరు అంత పెద్ద లేరు. ఎందుకంటే నవీన్ అన్ననే దానికి సాటి. ఎందుకంటే అన్న కొడుకు కాబట్టిగా దానికి సాటి. నవీన్ అన్న మావ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన టీఆర్ఎస్ అయినా కూడా 100% ఇక్కడ గెలుస్తున్నాడు. నవీన్ అన్న గెలుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ మంచితనం. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గట్టిగా పోటీ ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అంటే తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, మమేకమై తిరుగుతున్నారు. అంటే అక్కడ కూడా సింపతి ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు కదా. అంటే వాస్తవంగా చెప్పాలంటే సింపతి అనేది వాస్తవంగా ఆయన చనిపోయింది కాబట్టి, మన అన్నగారు చనిపోయింది కాబట్టి అది సింపతి అనేది ఉంటుందని మనం అనుకుంటున్నాం. కానీ పక్కా ఇక్కడ గెలుస్తున్నాడు. ఎవరు? నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తున్నాడు. ఎందుకంటే ఒక 3 సార్లు కార్పొరేటర్ చేసి కూడా ప్రతి ఒక్కరికి ఆపతొస్తే ఆదుకుంటున్నారు, చేస్తున్నారు. ఒక ఇంటికి ఆడబిడ్డలు కానీ మగోళ్ళు కానీ ఒక ఇల్లు ఉన్నది అంటే అది చిన్న శ్రీశైలం యాదవ్. ఈసు కూడా ఇక్కడ వెంకటగిరి, సైడ్ 3, జూబ్లీ హిల్స్ లా ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఏ ఆర్టిస్ట్కి ఏ కష్టం వచ్చినా అన్నవాళ్ళు. శ్రీశైలం యాదవ్ గారు అసలు ఎవరు, ఏంటి, అసలు ఆయన అంతగా అభిమానించడానికి కారణం ఏంటి అసలు? ఇక మన అట్లా చెప్పానంటే దేవుణ్ణి మనం చూడలే కానీ దేవుని మొక్కుతుంటాం. అలాంటి దేవుడు శ్రీశైలం అన్న. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఎవరికి ఆపద వచ్చినా తమ్మి నేనున్నా, మీ వెంట నేనున్నా, మీకేం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క యూనియన్లకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈరోజు మా మెగాస్టార్ గారు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు ఫుల్ సపోర్టు నవీన్ యాదవ్ గారికి. కంపల్సరీ గెలుస్తున్నాడు. ఆ యొక్క భద్రకాళ తల్లి, మా వరంగల్ భద్రకాళ తల్లి హజరత్ నూరుద్దీన్ ఖాదర్ బాబా, మొన్ననే నేను విజయవాడ పోయి ఆ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకొని మా అన్న కొడుకు నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అని చెప్పి నీ మీడియాలలో కూడా పెట్టినా, నేను ప్రతి ఒక్క యూట్యూబ్లలో పెట్టినా. కంపల్సరీ గెలిచిండు ఆల్రెడీ. కానీ తప్పది 11 తారీఖు దాకా మనం వెయిట్ చేయాలి. అంతే, వెయిట్ చేయాలి అంతే. అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.